సంక్షేమంలో కూడా సంక్షేమాన్ని ప్రజలకు అందించిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని పలువురు పేర్కొన్నారు. తిమ్మాపురంలో ఇది మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 100 రోజుల కూటమి పాలనలో ప్రజలకు చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని ఇంటింటికి తిమ్మాపురం జనసేన గ్రామ గౌరవ అధ్యక్షులు మరియు గ్రామ ఇన్ఛార్జ్ మాదారపు తాతాజీ ఆధ్వర్యంలో ఇంటింటా 100 రోజుల అభివృద్ధిని కరపత్రాల రూపంలో అందించడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామ ఇన్ఛార్జి కార్యదర్శి రామ్మోహన్ చౌదరి తాతాజీ యూత్ సభ్యులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఆలోచనలో రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు వెళుతుందని అన్నారు. ఇచ్చిన హామీల్లో 5 రూపాయలకే అన్నా క్యాంటీన్ ద్వారా మంచి భోజనము, డిఎస్సి పోస్టుల భర్తీ, పింఛన్దారులకు 1000 రూపాయలు పెంచి ఒక్కొక్కరికి 4000 రూపాయల పింఛను ఇవ్వడం, ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తారీఖునే జీతాలు ఇవ్వడం వంటివి అమలు చేశారని అన్నారు. అదేవిధంగా వరదల నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 10 రోజుల పాటు విజయవాడ వరద బాధితుల ప్రాంతంలోనే బస్సులోనే ఉండి పూర్తిగా కోలుకునేంత వరకు వారికి ప్రభుత్వం తరపున సహకారం అందించడం జరిగిందని అన్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు దాతలు ముందుకు వచ్చి సహాయం అందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వేరే మహిళలు, సచివాలయ సిబ్బంది, గ్రామస్తులు, తాతాజీ యూత్ సభ్యులు పాల్గొన్నారు. మీరందరికీ తెలిసిన విషయమే. అలాగే ప్రజలకు నిద్ర లేకుండా చేసిన ల్యాండ్ టైటిలింగ్ యార్డ్ ఏదైతే ఉందో అది రద్దు చేస్తా అని చెప్పారు. అది కూడా చేయడం ఎంతో మనకి మీరు ప్రజలందరూ కూడా గమనించాలి. ఇది ల్యాండ్ యార్డింగ్ అన్నది మీ అందరికీ కూడా తెలుసు. దానివల్లే ముందున్న ప్రభుత్వం ఏమైందన్నది మీరు గమనించారు. అలాగే విజయవాడ నగరం వరదల్లో విలువలాడుతున్న 10 రోజుల పాటు బస్సులో ఉండి నిద్రాహారాలు మాని ప్రజలకు ఓ తండ్రిలా కాపాడిన చంద్రబాబు గారికి మన ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరూ కూడా ఈ యొక్క విజయవాడ మీద దృష్టి పెట్టి చంద్రబాబు నాయుడు ఎలా చేశారన్నదే అందరూ కూడా గమనించారు. ఈ యొక్క కార్యక్రమం ఇలాంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి దగ్గరుండి మంచి జరిపేసి మనకి ఇది మంచి ప్రభుత్వం అని చెప్పించుకునే గర్వంగా మనం తిరగడానికి ఈరోజు నిదర్శనం అండి. ఇది ఒక స్టిక్కర్ అండ్ ఒక పాంప్లెట్ ఒకటి ఇవ్వడం జరిగింది. సచివాలయ సిబ్బంది ద్వారా ప్రతి ఇంటికి కూడా ఈ స్టిక్కర్, పాంప్లెట్ మనం అందించడం జరుగుతుంది. దాంట్లో భాగంగా మనకి ఏంటంటే ఇది మంచి ప్రభుత్వం అనే దాంట్లో భాగంగా మనకి మెగా డిఎస్సితో 16,000 పోస్టులు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా 5 రూపాయలకి అన్న క్యాంటీన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు, అది కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అది కూడా రద్దు చేయడం జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా ప్రతి నెల 1వ తారీఖునే మనకి ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వడం కానీ, నెక్స్ట్ అదేవిధంగా పెన్షన్దారులకు ఏదైతే చెప్పారో 4,000 రూపాయలు ఇస్తామని అది కూడా చేయడం జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా ధాన్యం కొనుగోలు కోసం 1,474,000 రూపాయలు ఏదైతే బకాయి ఉన్నారో ఆ బకాయిని కూడా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ఈ మంచి ప్రభుత్వం అనే దాంట్లో పాంప్లెట్లో కూడా మన ప్రజలందరికీ కూడా వివరించడం జరుగుతుంది. ఈ అవకాశం కల్పించిన తిమ్మాపురం గ్రామ పెద్దలందరికీ కూడా నా నమస్కారం.